మీ సిగ్నేచర్ లేదు అని ఇస్తున్నాను. ఒక్క నిమిషం, 2 నిమిషాలు అధ్యక్ష. చేనేత మన జాతి సంపద, మన సంస్కృతి అధ్యక్ష. చేనేత పరిరక్షణ అభివృద్ధి కోసం మనం ఎంత చేసినా తక్కువే అధ్యక్ష. మన రాష్ట్రంలో పొందూరు, ఉప్పాడ, మంగళగిరి వంటి అనేక ప్రాంతాల్లో వివిధ చేనేత ఉత్పత్తుల్లో మన గౌరవాన్ని పెంచుతున్నారు అధ్యక్ష. వారిని పరిరక్షించవలసిన బాధ్యత మన ప్రభుత్వానిది అధ్యక్ష. అధ్యక్ష, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేనేత కార్మికులకి ఎంతగానో సహకరిస్తున్నారు అధ్యక్ష. చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేయడం, వారికి నైపుణ్యం, శిక్షణ, డిజైన్లు, మెలకువలు, ముద్రా పథకం ద్వారా రుణాలు, ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ సదుపాయం, మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్లు వంటివి అనేకం ఎన్హెచ్డిపి ద్వారా అందిస్తున్నారు అధ్యక్ష. మనం కూడా ఈ ఎన్హెచ్డిపి ప్రోగ్రాం ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకి ఈ సౌకర్యాలని కల్పించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికుల యొక్క జీవన విధానం చాలా దారుణం అధ్యక్ష. భార్యాభర్త కలిసి నెల రోజుల పాటు పనిచేస్తే 15,000 రూపాయలు సంపాదించడం చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మనం వారికి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి అధ్యక్ష. మనం వీరిని ఇందాక పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు వీరికి ఎన్ఆర్జీఎస్ కూడా లింకప్ చేస్తే వారికి మనం కొంత సహకరించిన వారు అవుతాం అధ్యక్ష. అధ్యక్ష, దేశంలో 30 లక్షల మంది చేనేత కార్మికులు ఉంటే అందులో మన రాష్ట్రంలో 2 లక్షల మంది, అస్సాం రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. మనం కూడా ఒక టీంని మన ప్రభుత్వం తరపున అస్సాం రాష్ట్రానికి పంపించి అక్కడ చేనేత కార్మికుల వాళ్ళ జీవన విధానాలు, వాళ్ళకు ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేస్తే వాటిని మన రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. మన రాష్ట్రంలో 2014 తర్వాత ఎన్ని హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటయ్యాయి, వాటి ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరింది, అలాగే మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఎన్ని ఏర్పాటు చేశారు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అధ్యక్ష తెలపవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. పోగును వస్త్రంగా మలిసి మనిషి మాన్నాన్ని కాపాడే కులవృత్తి చేనేతల వృత్తి అధ్యక్ష. మనిషి జీవించడానికి అవసరమైన ఆహారం వ్యవసాయం నుంచి లభిస్తుంది. మనిషి మనుగడకి అవసరమైన వస్త్రం చేనేత రంగం నుంచి లభిస్తుంది. మరి ఇంత ఘన చరిత్ర కలిగిన రంగానికి భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉందని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అగ్గిపెట్టిలో పెట్టి అంత చీరను నేసి ఆనాడే నేతన్నలు బ్రిటిష్ రాణికి బహుమతిగా ఇచ్చి ప్రపంచానికి తన నైపుణ్యాన్ని చాటి చెప్పిన నేతన్నలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేయాలి అధ్యక్ష. అంతేకాదు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అంటూ నిదానంతో మన అన్న నందమూరి తారక రామారావు గారు చేనేత రంగానికి ప్రాముఖ్యతను గుర్తించి చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి, చేనేత బజార్లు పెట్టాలి ఊపిరి పోశారు. జనతా వస్త్రాలను ప్రోత్సహించడానికి సగం ధరకే దోవతి మరి చీర అందించి మన ఆత్మగౌరవాన్ని పెంచారు. మరి నిజంగానే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చేనేతలకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని మనకందరికీ తెలుసు అధ్యక్ష. మరి 1924లో చాలామంది చేనేతలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అదేవిధంగా వలసపోయారన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. సభ్యులు కోరినట్లు థ్రిఫ్ట్ ఫండ్ మన ప్రభుత్వం రాగానే మరి జీవో ఎంఎస్ నంబర్ 35 పరిశ్రమల వాణిజ్యం విభాగం కింద 19/2/2019లో 8% ఉండేది. మరి ఇప్పుడు 16% మ్యాచింగ్ బటన్ పెంచడం కూడా జరిగింది అధ్యక్ష. మరి మనం అధికారంలోకి రాగానే 5 కోట్ల రూపాయలు థ్రిఫ్ట్ ఫండ్ కూడా విడుదల చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి 14-19 ఏదైతే రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 7,15,00,000 రూపాయలు థ్రిఫ్ట్ ఫండ్ మనం అందించాము అధ్యక్ష. మరి 19-20 నా నేతలను చెప్పి ఓటేయించుకొని కనీసం థ్రిఫ్ట్ ఫండ్ కూడా వాళ్ళకు అందజేయలేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. 19-24 వరకు 1 కోటి రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. మరి 24-25 బడ్జెట్ అంచనాలతో బడ్జెట్లో మనము 5 కోట్ల రూపాయలు ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ 7,129 లబ్ధిదారులకు లబ్ధి పొందిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష.
అదేవిధంగా చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పథకం ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నాం అధ్యక్ష. ఆ విధంగా మనం ఎన్టీఆర్ భరోసా అమలు చేస్తున్నాం. ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 3,000 ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు అందజేస్తూ 92,724 మందికి 445 కోట్ల రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అది కేవలం 8 నెలలకే అధ్యక్ష. మరి వైసీపీ ప్రభుత్వం నా నేతన్నలని చెప్పి నేతన్న నేస్తానికి 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. అదే కాకుండా మరి పెన్షన్ ఇస్తామన్నారు అధ్యక్ష, అది కూడా 250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మొత్తం 441 కోట్లు ఇస్తే మనం అతి తక్కువ కాలంలోనే 445 కోట్లు ఇస్తూ థ్రిఫ్ట్ ఫండ్ 5 కోట్లు ఇస్తూ, అంతేకాకుండా విద్యుత్తుకు ఏదైతే ఎన్నికల సమయంలో మనం మాట చెప్పామో చేనేతలకు 200 యూనిట్లు, మరి మరమగ్గాలకు 500 యూనిట్లు అని చెప్పామో అందుకు 200 కోట్లు అంటే 650 కోట్ల రూపాయలు మనం ఇస్తున్నామన్న విషయాన్ని కూడా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి సోదరులు అడిగినట్లుగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధ్యక్ష, మనం సుమారుగా ఈ పథకాన్ని యొక్క ముఖ్య లక్ష్యం చేనేత కార్మికులకు సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి, అధిక వేతనాలు సంపాదించడానికి లూములు, జాకార్డ్ లిఫ్టింగ్ యంత్రాలు వంటి ఆధునాతిక మగ్గాలను పరికరాలను సరఫరా చేయడం మరియు నైపుణ్య శిక్షణ కలిగించడం. ఇందుకు ప్రాజెక్టు ఖర్చు చిన్న ప్రాజెక్టు ఒకదానికి ప్రాజెక్టు ఖర్చు 2 కోట్లు 500 మందికి లబ్ధిపోయే విధంగా సుమారుగా మనం 10,44,10.5 కోటితో ఈ క్లస్టర్ డెవలప్మెంట్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. చిన్న విషయం అధ్యక్ష, 14-19లో క్లస్టర్లు 54 క్లస్టర్లు ఏర్పాటు చేశాం అధ్యక్ష. 54,000 లబ్ధిదారులు 33,619 మందికి 50 కోట్లతో మనం చేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి 19-24లో 8,025 మందికి లబ్ధిదారుల అధ్యక్ష, అంటే 33,619 మందికి 14-19లో మనం చేసాం అధ్యక్ష. మరి 8,025 మందికి మాత్రమే చేయగలిగారు, అది కూడా 15 కోట్లతోనే చేశారు అధ్యక్ష. మరి అతి తక్కువ కాలంలో మరి 8 నెలల అధికారంలోకి రాగానే మనం 10 క్లస్టర్లు ఏర్పాటు చేశాం. 2,020 మందికి ఈరోజు లబ్ధిదారులు ఉపయోగపడుతున్నారన్న విషయాన్ని తెలియజేస్తూ 10,44,00,000 రూపాయలతో క్లస్టర్ ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి 24-25 సంవత్సరంలో ఏర్పాటు చేసిన క్లస్టర్లు వివరాలు అధ్యక్ష. బాపట్ల, తిరుపతి, పల్నాడు, గుంటూరు, అనంతపురం, సత్యసాయి